మరికొన్ని మిర్రర్ అఫర్మేషన్స్. నేను ప్రతి క్షణము డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంతోషం, ఆనందంతో కూడి హాయిగా జీవిస్తున్నాను. మన జీవితంలో ఏముండాలి? డబ్బు ఉండాలి, సంపద ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అలాగే సంతోషం కూడా ఉండాలి, ఆనందము ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే కదా మనం దేనినైనా కూడా అనుభవించగలుగుతాం. కాబట్టి నేను ప్రతి క్షణం డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంతోషం, ఆనందంతో కూడి సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా జీవిస్తున్నాను. ఇదే అఫర్మేషన్స్ లేడీస్ అయితే, నేను ప్రతి క్షణం డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంతోషం, ఆనందంతో కూడి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా జీవిస్తున్నాను. ఈ విధంగా చెప్పుకోవాలి. ప్రతి అఫర్మేషన్ని మీరు హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ చెప్పాలి. రోజు మీరు ఒకే విధమైన అఫర్మేషన్స్ చెప్పడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చక్కగా వాటిని తీసుకొని మీ జీవితంలో మీకు ఏం కావాలో వాటిని హ్యాపీగా తెచ్చిపెడుతుంది. మీ మైండ్ అనేది నమ్మడం అలవాటైపోతుంది దానికి. ఇవన్నీ తిన జీవితంలో ఉన్నాయి అంటే తిను సంపూర్ణంగా ఉంది, తిను ఎప్పుడు హ్యాపీగా ఉంది, ఇలానే మనం ఉంచాలి, ఇలాంటి జీవితాన్ని ఇవ్వాలి అని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చక్కగా మీకు అలాంటి లైఫ్నే తెచ్చిపెడుతుంది. మన ఆలోచనలే మన జీవితము. మనం ఏది ఆలోచిస్తామో అలాంటి జీవితాన్ని మనం పొందుతాము. మనం చెప్పే అఫర్మేషన్స్ని హార్ట్ఫుల్గా మనం నమ్ముతూ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే కొన్ని రోజులకి అవన్నీ నిజాలైపోతాయి. ఇది నిజం. నేను ప్రతి క్షణం నా జీవితంలోకి సంపదను ఆకర్షిస్తున్నాను. అంటే ప్రతి క్షణం నా జీవితంలోకి సంపదను ఆకర్షిస్తున్నాను. అందరూ అంటుంటారుగా, అరే వాడికి డబ్బు పిచ్చిరా, ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అంటుంటాడు అని. నిజం. అలాంటి సంపద, అలాంటి ఆలోచన మనకి కూడా కలిగితేనే మన జీవితంలోకి డబ్బు అని వస్తుంది. డబ్బు అనేది ఈజీగా వస్తుంది. ఎన్ని ఎక్కువసార్లు మనం మన డైలీ లైఫ్లో డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తే అంత తొందరగా మన లైఫ్లోకి డబ్బు అనేది వస్తుంది. అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాము. అప్పుడు మన అవసరానికి కావలసినంత ధనం మాత్రమే మనకి వస్తుంది. అలా కాకుండా మీ ఆలోచన ఇంకా గొప్పగా చేసుకొని నాకు ఇంకా ఏం కావాలి అని మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని రాయడం మొదలుపెట్టండి. ఒక ఇల్లు కావాలి, ఒక మంచి కార్ కావాలి, ఒక రిచ్ లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఇలా రాయడం